కార్ ఎందుకు ఆపుతున్నావు? టైర్స్ లో ఎయిర్ తక్కువగా ఉన్నట్టుంది. ఉండు చెక్ చేస్తాను. కొంచెం అర్థం చేసుకో నిషా. నువ్వు ఇలా కోపంగా ఉంటే రేపు ఫంక్షన్ లో బంధువులందరూ మనల్ని చూసి ఏమనుకుంటారు? నువ్వు ఇప్పుడు కూడా మీ వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నావు. నా గురించి నీకు ఏ దిగులు లేదు కదా? అలా కాదు మరి నిషా. ఇంకెలా? మీ చెల్లి పెళ్లికి నువ్వు సంపాదించి నగలు వేయాలి, నన్ను అడగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను పర్మిషన్ అడిగావా లేదా థింక్ చేయడానికి టైం ఇచ్చావా? ఏమేమో సెంటిమెంట్ లో మాటలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి 200 సవర్ల నగలు కార్లో పెట్టి నన్ను తీసుకొచ్చావు. కోపడుకు నిషా ప్లీజ్. యు ఆర్ సో మెయిన్ విజయ్. నిషా నిషా ప్లీజ్. నోర్మై విజయ్, దయచేసి నాతో మాట్లాడుకు. సార్ కార్ రెడీ సార్. మళ్ళీ ఏమైంది విజయ్? తెలియదు నిషా, ఉండి చూస్తాను. ఇప్పుడు ఓకేనా? కార్ స్టార్ట్ అవడం లేదు, నడి రోడ్డు మీద ఆగిపోయింది. ఉరుములు మెరుపులు వస్తున్నాయి, పెద్ద వర్షం కురిసేలా ఉంది మామా. రాని బవే, విత్తనాలు వేసాం కదా, నడు త్వరగా వెళ్ళాలి. ఎవరు మామా వీళ్ళు? సీకట్లో ఒంటరిగా ఉంటారు. అవును, ఏందో అడుగు. కార్ రిపేర్ అయింది. ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఎవరైనా ఉన్నారా? అయ్యో, మెకానిక్? ఈ టైంలో షాపులు ఉండవు కదా. పక్క ఊర్లో నాకు తెలిసిన మెకానిక్ ఉన్నాడు, మీరు రండి ఇద్దరం పోయిద్దాం. వద్దు విజయ్. వద్దండి, వైఫ్ ఒంటరిగా ఉన్నారు. సార్ వెనకాడతారేంటి? కావాలంటే నా భార్య ఆమెకి తోడుగా ఉంటది. నేనుంటా సార్. ఏంటి విజయ్, నేను ఒక్కదాన్ని ఎలా ఉంటాను? వేరే దారి లేదు నిషా. 10 నిమిషాలు, నేను వచ్చేస్తాను. సార్. సేఫ్ గా ఉండు. తొందరగా రండి సార్, వర్షం పడేలా ఉంది. వచ్చేస్తాను. త్వరగా వచ్చే. ఏయ్, భద్రంగా చూసుకో. అంతే మామా. దగ్గరే సార్, పక్కకు వచ్చేసాం. సార్ యాంది సార్ ఆగిపోయినారు, రండి పోదాం. వద్దు, నేను చూసుకుంటానులే. అట్టా పోవడం కుదరదు సార్. ఎస్, బేబీ ఎలా ఉందో చూద్దామా? ఫీటల్ గ్రోత్ ఇస్ గుడ్. హార్ట్ బీట్ ఇస్ 160. దట్స్ నార్మల్. There's movement. That's great. Everything is fine. Very good. భార్యాభర్తలిద్దరూ లాస్ట్ టైమే ట్రీట్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈసారి నేను వదిలిపెట్టను, మీరు ఎస్కేప్ అవ్వలేరు. ఆనంద్స్ నాట్ ఇన్ టౌన్. ఇన్ఫాక్ట్ తనకి ఇంకో విషయం కూడా చెప్పలేదు. సర్ప్రైజ్ గా ఉంచాను. సో స్వీట్. ఎప్పుడు వస్తున్నాడు? రేపే.
9 months పాటు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ జోలికి వెళ్ళొద్దని చెప్పు. అతనిక నీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలి. డాక్టర్ ఒక చిన్న డౌట్. యా డార్లింగ్. కార్లో లాంగ్ ట్రావెల్ చేయొచ్చా? ఇస్ ఇట్ ఓకే అట్ దిస్ స్టేజ్? వాట్ డు యు మీన్ మీరా? కవిన్ బర్త్డే సెలబ్రేషన్స్ కి కన్యాకుమారికి ఒక లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం. వెళ్ళకపోతే ఎంతో డిసప్పాయింట్ అవుతాడు. అందుకే ఛాన్సే లేదు. ఇప్పుడు నీకు 8th వీక్. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. నడవడం కూడా చాలా జాగ్రత్తగా నడవాలంటుంటే నువ్వేమో రోడ్ ట్రిప్ కి వెళ్తానంటున్నావు. కవిన్ ని కన్విన్స్ చేయమీరా. హీల్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే గ్రాండ్ గా ప్లాన్ చేయండి విత్ యువర్ బేబీ. చీర్ అప్ మై గర్ల్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్. పర్లేదే, నువ్వు కూడా నా ఆర్టికల్స్ చదవటం మొదలెట్టావు. ఆశ్చర్యంగా ఉంది. ఊరికే బోర్ కొడుతోందని చదవడం మొదలెట్టాను, కానీ స్టాప్ చేయలేకపోయానే. అంత సూపర్ గా రాసావు. అవును, ఆ ట్రైబల్స్ గురించి ఎలా అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసావు? ఇదివరకెప్పుడో కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అవి. రాయటానికి టైం దొరకలేదు. ఇప్పుడు జాబ్ మానేశాను కదా, సో కవిన్ స్కూల్కి వెళ్ళాక నాకంతా ఫ్రీ టైమే. ఓ, అందుకే ఇప్పుడు మళ్ళీ రాయటం మొదలెట్టా. ఏం జరుగుతుందో చూద్దాం. లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు మీరా. ఏంటి అసూయ పడుతున్నట్టున్నావు? ప్రసాద్ నేను బాగా చూసుకుంటున్నాడా లేదా? వాడేంటే నన్ను చూసుకునేది? నేనేమైనా చిన్నపిల్లనా? హే, మళ్ళీ గొడవ పట్టా మొదలెట్టారా? మేడం మీ ఇద్దరికి అసలు వేరే పని లేదే. వాడు నా నుంచి ఏదో దాస్తున్నాడే. హీస్ చీటింగ్ ఆన్ మీ. వాడికి ఇంకెవరితోనో అఫైర్ ఉంది మీరా. కామెడీ చేయకోమా. ప్రసాద్ నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు. ఐఎమ్ డామ్ షూర్ వాడు అసలు ఆ టైపే కాదు. నీ ఫ్రెండ్ మీద ఈగ వాలనివ్వవుగా. ఎప్పుడు చూసినా వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటావు. ఇడియట్. కొంచెం ఓపిక పెట్టవే, నేను వాడితో మాట్లాడతాను. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, సరే వదిలేవే. నా గోల్ ఎప్పుడు ఉండేదేగా, కొత్త ఉంది. అవును, కవిన్ బర్త్డేకి ఇంకా 3 రోజులే కదా ఉన్నాయి. ప్లాన్ ఏమిటి? ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పట్లాగా ప్లాన్ చేశాను, కానీ ఈసారి ట్రిప్ పాసిబుల్ అవ్వదేమో. ఏ, ఎందుకు? ఐఎమ్ ప్రెగ్నెంట్. వావ్, సూపర్. అద్దరు కొట్టేశావు. గుడ్ న్యూస్ చెప్పావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. యా, ఓకే. కవిన్ స్కూల్ వ్యాన్ వచ్చేసింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్, టేక్ కేర్. కవిన్ మీ మమ్మీ. హాయ్ మమ్మీ. లవ్ యు ఆల్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. బాయ్. ఏంట్రా జాలీగా ఉన్నావు? డాడీకి అసలు బాధ్యతే లేదు మమ్మీ. ఎందుకు రాలంటున్నావు? లేకపోతే ఏంటి, నా బర్త్డే ట్రిప్ కి ఇంకా 3 రోజులే ఉన్నాయి. డాడీ ఇంకా రాలేదు. మమ్మీ, ఆయన ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పర్చేస్ కి వెళ్ళాలి, ఎప్పుడు ట్రిప్ కి రెడీ అవ్వాలి? సో సాడ్. సార్ ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నారు. అవును, లాస్ట్ ఇయర్ మీరేం చెప్పారు? ఏం చెప్పావు? నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని చెప్పారు కదా. మేము అలా చెప్పినట్టు గుర్తు రావట్లేదే. ఏంటి మీరు మర్చిపోయినట్టు ఉన్నారు, కానీ నేను మాత్రం అస్సలు మర్చిపోను. మీరు ప్రామిస్ చేసినట్టు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. మంచి పేరెంట్స్ చేయాల్సింది అదే. నా ప్లాన్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అంతే మరి. అలాగే సార్, మీ ప్లాన్ ఏంటో టకటకా చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. నా హస్బెండ్ రాగానే అప్డేట్ చేస్తాను. ఓకే? అలా అయితే నేను డైరెక్ట్ గా ఆయనకే చెప్తాను, మధ్యలో మీరెందుకు? ఏంటి మమ్మీ ఆగిపోయి? వెళ్దాం. ఏరా, నిన్ను పొద్దున్నే లేపి స్నానం చేయించి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపి తిరిగి రిసీవ్ చేసుకుని నీతో ఆడుకుని నిద్రపుచ్చడానికి నీకు మమ్మీ కావాలి. మిగతా విషయాలన్నీ డీల్ చేసుకోవడానికి డాడీ కావాలా? నన్ను నెట్టి పారేస్తావు. ఊరికే ప్రాంక్ చేశాం మమ్మీ. ఈ మాత్రానికే ఇంత లెంత్ గా మీరు పంచ డైలాగ్ కొట్టాలా? సరే సరే, తల తుడుచుకోండి, ఇంటికి వెళ్దాం. నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా అది? నేనేం నేర్పించాను, నువ్వేం రాసావు? ఇందులో ప్రతిదీ తప్పే కవిన్. ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా హోంవర్క్ అని టార్చర్ చేస్తున్నావు? నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా? నువ్వే నన్ను టార్చర్ చేస్తున్నావు. బర్త్డే ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత చేస్తాను ప్లీజ్. ఇంకా 2 days ఉన్నాయి.
ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేయి. మీరు ఒక టోటల్ వేస్ట్ మమ్మీ. లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వట్లేదు. కవిన్, కవిన్, ఏంట్రా పిలుస్తు